ప్రతిభ ఉన్నవారికే ప్రభుత్వ కొలువులంటోంది ఏపీపీఎస్సీ. చదివేందుకు పుస్తకాలే లేకపోతే ప్రతిభ ఎక్కడ బయటపడుతుంది అంటోంది నిరుద్యోగ యువత. వరుసగా వెలువడుతున్న నోటిఫికేషన్లు ఒక పక్క ఆశలు రేపుతుంటే ప్రామాణిక పుస్తకాలు అందుబాటులో లేకపోవడం మరోవైపు కలవర పెడుతోంది. రాష్ట్ర విభజన జరిగి 5 ఏళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు నవ్యాంధ్రలో తెలుగు అకాడమీ ఏర్పాటుపై కదలికలు లేవు. ఏపీపీఎస్సీ మాత్రం మిరికిల్ లాంటి అభ్యర్థులు వెలికితీస్తామంటూ పరీక్షా విధానంలో మార్పులు చేసింది. ప్రిలిమ్స్, మెయిన్స్కు ఒకటే సిలబస్ పెట్టి అభ్యర్థుల్లో గుబులు పెంచింది. కఠినతరంగా మారిన పరీక్షలు, అందుబాటులో లేని పుస్తకాలు, వందల్లో ఉండే ఉద్యోగాలకు లక్షల్లో పోటీ ఏపీపీఎస్సీ అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికీ విభజన కాని తెలుగు అకాడమీ, దిక్కుతోచని స్థితిలో పోటీ పరీక్షల అభ్యర్థులు, ప్రామాణిక పుస్తకాలు లేక తీవ్ర ఇబ్బందులు. ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు ఎప్పుడు వెలువడతాయా అంటూ నిరుద్యోగులు కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తుంటారు. ఎప్పుడో విడుదలయ్యే నోటిఫికేషన్ కోసం ముందు నుంచే సాధన మొదలు పెట్టేస్తారు. వేలకు వేలు వెచ్చించి కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతారు. వేధిస్తున్న నిరుద్యోగం, పదులు, వందల సంఖ్యలో ఉన్న ఖాళీలకు లక్షల్లో అభ్యర్థులు పోటీ పడేలా చేస్తోంది. ఆ పోటీ తట్టుకుని నిలవాలంటే ఏపీపీఎస్సీ నిర్దేశించిన పాఠ్యాంశాల్లో గట్టి పట్టు సాధించాలి. ఇప్పుడు ఇదే అభ్యర్థులకు తలకు మించిన భారంగా మారింది. పోటీ పరీక్షలకు శిక్షణ అందించే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చే పుస్తకాలే అభ్యర్థులకు దిక్కవుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి పుస్తకం అందుబాటులో ఉండటం లేదు. ఏది చదవాలో అర్థం కాని స్థితిలో అభ్యర్థి ఉన్నాడు. ప్రామాణిక పుస్తకాలు ఏవి అనేది అటు ఏపీపీఎస్సీ కూడా సూచించదు. ఎవరు సూచించినా సూచించకపోయినా కొన్నేళ్లుగా పోటీ పరీక్షలంటే ప్రతి అభ్యర్థి టక్కున పట్టుకునే పుస్తకం తెలుగు అకాడమీ ముద్రించినది. ప్రభుత్వ సంస్థగా తెలుగు అకాడమీకున్న గుర్తింపే అందుకు కారణం. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలుగు అకాడమీ ఏర్పాటు కాకపోవడం అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది. విభజన అనంతరం కొలువుదీరిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షా విధానంలో మార్పులతో పాటు విభజన చట్టం వంటి కొత్త పాఠ్యాంశాలు చేర్చింది. యూపీఎస్సీ స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తోంది. తెలంగాణలో సైతం అక్కడి చరిత్ర, విభజన చట్టాల ఆధారంగా పాఠ్యాంశాలు చేర్చారు. మారిన సిలబస్ కు అనుగుణంగా తెలంగాణలో తెలుగు అకాడమీ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో తెలుగు అకాడమీ లేకపోవడంతో ప్రామాణిక పుస్తకం లేకుండా అభ్యర్థులు పోటీ పరీక్షలకు సన్నద్దమవ్వాల్సి వస్తోంది. అధ్యాపకులు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఇంజనీరింగ్ వంటి ఇతర ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ప్రకటనలు వెలువడ్డాయి. 2016 నుంచి ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో ప్రశ్నల సరళి మారింది. అందుకు అనుగుణంగా అన్ని అంశాలపై పట్టు సాధించి లోతైన అవగాహనతో అభ్యర్థులు సన్నద్దం కావాల్సి ఉంది. ఉన్న ఖాళీల సంఖ్య అనుసరించి గతంలో కంటే తక్కువ మంది అభ్యర్థులను ఇప్పుడు ఏపీపీఎస్సీ మెయిన్స్ కు ఎంపిక చేస్తోంది. ప్రకటించిన పోస్టుల సంఖ్యను అనుసరించి 2016 వరకు కూడా ఒక పోస్టుకు 50 మందిని ఎంపిక చేస్తే ఇప్పుడు 12 లేదా 15 మంది అభ్యర్థులను ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేస్తామని కమిషన్ ప్రకటించడంతో అభ్యర్థులు మరింత కలవరపడుతున్నారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పేపర్ 2లోని మానసిక సామర్థ్యాలకు సంబంధించిన పుస్తకాలు తెలుగులో దొరకటం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలకు తగ్గట్లు ప్రామాణిక పుస్తకాలు లేకపోవడం మరింత ఇబ్బందికరంగా మారుతోందని వాపోతున్నారు. ప్రామాణిక పుస్తకాల విషయంలో ఏపీపీఎస్సీ వైఖరి అభ్యర్థులను కలవరపెడుతోంది. యాక్చువల్గా గ్రూప్ 1కి కొంచెం సిలబస్ ముందుగానే ఇవ్వడం వల్ల ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవుతున్నాం అనుకోండి. బట్ ఏంటంటే ఈసారి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మాకు తెలుగు అకాడమీ బుక్స్ అనేది మనకి కామన్గా అసలు మెయిన్ వాటిని ప్రామాణికంగా తీసుకునేది ఆ బుక్స్ మనం స్టాండర్డ్ బుక్స్గా కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఆ బుక్స్ ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ వరకు అవైలబుల్ లేవండి. సో అవి కూడా ఉంటే మనకి ఆ సబ్జెక్ట్లో ఉన్న మార్క్స్ మనం గెయిన్ చేయడానికి బాగుంటుంది. సో ఆ బుక్స్ కూడా రావాలని చెప్పేసి అనుకుంటాం. ఎవరికి పుస్తకాలు దొరకడం లేదు కాబట్టి ఒకరికి అన్యాయం జరుగుతుంది, మరొకరికి మేలు జరుగుతుందనే పరిస్థితి ఉండదంటోంది ఏపీపీఎస్సీ. పరీక్ష అనంతరం వెబ్సైట్లో కీ పెట్టిన తర్వాత 3-4 సార్లు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి నిపుణుల కమిటీతో వాటిని అధ్యయనం చేసి తుది ఫలితాలు వెల్లడించడం వల్ల అభ్యర్థులు కీ విషయంలో ఇబ్బందులు ఎదుర్కోరు అంటోంది. అంటే ఈ రాష్ట్ర విభజన తర్వాత మేము ఇప్పుడు ఏవైతే ఇచ్చామో ఈ ఆల్రెడీ చాలా వరకు అన్నీ కూడా మేము ఒకసారి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగిందండి. అది కాకుండా మేము 2016లో ఏదైతే సిలబస్ పెట్టామో దానికిను ఇప్పుడు మేము పెట్టిన దానికి పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులు అయితే ఏం లేవండి. ఒక గ్రూప్ 1లోనే ఎక్కువ మార్కులు ఉన్నాయి.
అది కూడా అంటే సుమారుగా ఒక 20% ఉండొచ్చు, కానీ 100% అయితే ఎక్కడ మేము సిలబస్ మార్చింది లేదు. దానికి కూడా పెద్ద బుక్స్కి ఇబ్బంది అని చెప్పి నేనైతే భావించట్లేదు. ఎవరికైతే ఈ అన్ని రకాలైనటువంటి అంటే ఏదైనా బుక్స్ ఒకవేళ ఇబ్బంది ఉన్నా కూడా ఇది పోటీ పరీక్ష కాబట్టి అందరూ కూడా సమానమైన ఇబ్బంది కుదురుతుంది. అంటే ఒకళ్ళకి బుక్స్ దొరికి ఇంకోళ్ళకి బుక్స్ దొరకకపోవడం అనేది ఉండదు కాబట్టి అందరికీ కూడా సమాన అవకాశాలు ఉంటాయని చెప్పి నేను భావిస్తున్నాను. 2016లో ఒకసారి పరీక్షల విధానంలో మార్పులు తెచ్చిన ఏపీపీఎస్సీ ఈసారి మళ్లీ కొత్త విధానం తీసుకొచ్చింది. ఇంతకుముందు ప్రాథమిక పరీక్ష కోసం పరిమిత సిలబస్ ఉండేది. ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులైన వాళ్లు ప్రధాన పరీక్ష కోసం పూర్తి సిలబస్ చదువుకునేవారు. కానీ ఈసారి ప్రిలిమ్స్ కి కూడా పూర్తి సిలబస్ పెట్టడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కువ సిలబస్ ఉండటం వల్ల పరీక్షకు సన్నద్దమయ్యేందుకు సమయం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిలబస్ ఎక్కువగా ఉండటం, సమయం తక్కువగా ఉండటం ఒకటైతే ప్రామాణిక పుస్తకాలు లేకపోవడం పరీక్షల సన్నద్ధతకు ఇబ్బందిగా మారిందని అభ్యర్థులు వాపోతున్నారు. అయితే ప్రామాణిక పుస్తకాలు అకాడమీ మాకు మెయిన్ బేస్, ఏపీపీఎస్సీ ఫాలో అయ్యేది. ప్రజెంట్ మాకు ఇక్కడ అకాడమీ బుక్స్ దొరకట్లా. మెయిన్ డిఫాల్ట్ ఏంటంటే పోస్టులు తక్కువ, రాసే అభ్యర్థులు ఎక్కువ. అందులో ఎంతమంది పోటీ పడగలరండి? మెయిన్ తర్వాత బైఫికేషన్ యాక్ట్కి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఒక ప్రామాణిక పుస్తకం కూడా రాలేదు. అది మెయిన్ కావాలి కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి తెలుగు అకాడమీ బుక్స్ అనేవి ఇప్పుడు ఉన్నటువంటి గ్రూప్స్కి ఉపయోగపడే పరిస్థితి లేదు. ఇంకోటి ఏంటంటే ఈ ఏపీ బైఫర్కేషన్ జరిగిన తర్వాత దానికి సంబంధించిన ప్రామాణిక బుక్స్ అనేవి రాలేదు తెలుగు అకాడమీ పరంగా. నెక్స్ట్ తర్వాత నేచురల్ డిజాస్టర్ బుక్ కావచ్చు. నెక్స్ట్ వచ్చినది ఏపీ హిస్టరీ మెయిన్. మేము ఎక్కువ స్కోర్ చేసే బుక్స్ అనేవి మాకు అందుబాటులో లేవు. ఇచ్చిన సమయాన్ని మేము ఎట్టగడ వినియోగించుకోగలం. కాకపోతే మాకు అర్జెంటుగా తెలుగు అకాడమీ బుక్స్ని రిలీజ్ చేయమని మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం. ఏపీపీఎస్సీ ఖరారు చేసిన ఉద్యోగ నియామకాల ప్రణాళికకు తగినట్లు స్టడీ మెటీరియల్ తయారు చేయడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలుగు అకాడమీయే కీలకం. ఆ సంస్థ తరపున ప్రత్యేకంగా సంపాదక మండళ్లు ఉన్నాయి. ఆయా పాఠ్యాంశాల్లో నిపుణులతో కమిటీలు ఏర్పాటు చేసి అధ్యయన సామాగ్రి తయారు చేస్తోంది. ప్రతి పేజీకి 30 పైసల వంతున 100 పేజీలు ఉంటే 30 రూపాయలకు విక్రయిస్తోంది. అభ్యర్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా స్టడీ మెటీరియల్స్ ను తెలుగు అకాడమీ రూపొందిస్తూ వస్తోంది. రాత పరీక్షల ప్రశ్నాపత్రాల్లో ఏమైనా తప్పులు దొర్లితే తెలుగు అకాడమీ మెటీరియల్ ను ప్రామాణికంగా తీసుకుంటారు. ఒక్క మార్కు వ్యత్యాసంలోనూ అభ్యర్థుల భవితవ్యం మారిపోయే పరిస్థితుల్లో ఇలాంటి ప్రామాణిక పుస్తకాలు లేకపోవడం అభ్యర్థులను హైరాణాకు గురిచేస్తోంది. సరైన పుస్తకాలు అందుబాటులో లేకపోవడం ఇబ్బందికరంగా మారడంతో పాటు ఆర్థికంగానూ అభ్యర్థులపై భారాన్ని పెడుతోంది. చాలా మంది డబ్బులు వెచ్చించి గ్రూప్స్ కోసం కష్టపడుతున్నారు. ఎంతమంది స్టూడెంట్స్ అప్లై చేస్తున్నారు, ఎంతమంది స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతున్నారు. దానికి సరిపడా బుక్స్ సరిగ్గా లేవు. మెయిన్గా మనకు ప్రామాణికంగా బుక్స్ అని అడుగుతున్నారు. బుక్స్ చూస్తేనేమో బుక్స్ సరిగ్గా లేవు. అందులోనే ఒక ప్రిలిమ్స్కి వచ్చేసరికి 15-16 టాపిక్లు యాడ్ చేయడం జరిగింది. వాటిలో మెయిన్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సంబంధించి ఒక బుక్ కూడా సరైన ప్రామాణిక బుక్ లభించట్లేదు మార్కెట్లో. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు బుక్స్ అనేవి ప్రామాణికంగా దొరికేవి. ఇప్పుడు అసలు ప్రామాణికమైన బుక్స్ ఏమీ లేవు. మీరేమో మెయిన్ మొత్తం ఎగ్జామ్స్ రాసిన తర్వాత ప్రామాణికమైన మెటీరియల్ కోసం ప్రామాణికమైన తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ స్టూడెంట్స్ చూస్తేనేమో కోచింగ్ సెంటర్లో దొరికే మెటీరియల్తో ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. సో ముందుగా మీరు ఇది ఆలోచించి ప్రామాణికమైన బుక్స్ ఏపీ రాష్ట్రానికి వచ్చేటట్టు చేయండి. తర్వాత మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి. స్వల్ప వ్యవధిలో ఉద్యోగ ప్రకటనలు రావడంతో పరీక్షల తేదీల మధ్య వ్యవధిని అంచనా వేసుకుంటూ అభ్యర్థులు సన్నద్ధం కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర విభజనకు ముందున్న సమాచారం 23 జిల్లాలతో ఉంది. విభజన తర్వాత పరిణామాలపై తెలుగులో పుస్తకాలు తక్కువగా అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, భౌగోళిక పరమైన విషయాలు, శ్వేతపత్రాలు, జిల్లా రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రభుత్వం చేసిన ప్రకటనలపై సమాచారం దొరకటం కష్టంగా మారింది. వీటి నుంచే రాత పరీక్షల్లో ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. ఈ సమస్యపై ప్రభుత్వం సైతం దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏపీపీఎస్సీకి వచ్చేటప్పటికి గ్రూప్ 1కి ఏమో టైం సరిపోని పరిస్థితి ఏర్పడిందండి. దానికి కారణం ఏంటంటే తెలుగు అకాడమీ పుస్తకాలు దొరకపోవటం కానీ, ఉన్నటువంటి సిలబస్కి సరిపడా కాలం లేకపోవటం కానీ, ప్రిపరేషన్కి విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి ప్రథమ సమస్య. అంటే మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఇచ్చేటువంటి ప్రశ్నలు తెలుగు అకాడమీలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని రావడం జరుగుతుంది. కాబట్టి ఆ కాన్సెప్ట్స్ కోసం ఖచ్చితంగా ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ ఎంత వాడినా అకాడమీ పుస్తకాలు విద్యార్థుల యొక్క ప్రామాణికతను వెలికి తీయడంలో ముందుంటాయి. అదేవిధంగా తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఉన్నంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ బయట పుస్తకాల్లో ఉండేటువంటి అవకాశం లేదు. అందుకోసం విద్యార్థులను మేము కూడా తెలుగు అకాడమీ పుస్తకాలనే రెఫరెన్సెస్ కింద వాడమని చెప్తూ ఉంటాం.
తెలుగు అకాడమీ లేని లోటు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులే కాదు, అకాడమిక్ విద్యార్థులకు సమస్యగా మారింది. పాఠశాల విద్య వరకు ప్రభుత్వమే పుస్తకాలు ముద్రిస్తున్న ఇంటర్మీడియట్, డిగ్రీ, డిఈడి, బీఈడి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తదితర ఉన్నత చదువులు చదివే విద్యార్థుల తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమ పుస్తకాలు తెలుగు అకాడమీ ముద్రిస్తుంది. ఎక్కువ మంది విద్యార్థులు ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలు కాకుండా తెలుగు అకాడమీ పుస్తకాలకే ప్రాధాన్యమిస్తారు. అలాంటిది 5-6 ఏళ్లుగా తెలుగు అకాడమీనే లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. ఉన్నత స్థాయిలో విద్యాబోధన వాహికగాను, పాలనా భాషగా తెలుగును సుసంపన్నం చేసేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 6, 1968న తెలుగు అకాడమీని స్థాపించింది. ఇది స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. అయితే విభజన చట్టంలో 10వ షెడ్యూల్లో తెలుగు అకాడమీని చేర్చారు. ఆ షెడ్యూల్లో మొత్తం 142 సంస్థలు ఉంటే విభజన పరంగా ఇంతవరకు అడుగు ముందుకు పడలేదు. 2 రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర ఒప్పందంతో వాటిని పంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉంది. వాటి పంపకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయలేదు. పంపకాల విషయంలో ఏవైనా వివాదాలు తలెత్తితే కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ కాగ్ సూచనల మేరకు ఆ సంస్థల ఆస్తులు, అప్పులు పంపకాలు చేయాలని చట్టంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 10వ షెడ్యూల్ సంస్థల పంపకాల అంశం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంది. 9వ షెడ్యూల్ తరహాలో 10వ షెడ్యూల్లోని సంస్థల విభజనకు కూడా కేంద్రం ఒక కమిటీ వేసి గడువులోగా పంపకాలు చేయాలనే నిబంధన చట్టంలో పేర్కొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.